హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయోధ్య గురించి ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాము. ఇవి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. రాబోయే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రశ్నలు చూద్దాం. ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి భూమి పూజ ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి. నేను కొంచెం ఫాస్ట్గా ఆన్సర్స్ ఇస్తాను. మీరే సొంతంగా ఆన్సర్ చేయాలనుకుంటే వీడియో పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆగస్టు 5, 2020 ఆ రోజున భూమి పూజ జరిగింది. రామ మందిర శంకుస్థాపన మొదటిసారి ఎప్పుడు జరిగింది అంటే రామ మందిర శంకుస్థాపన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నవంబర్ 9, 1989. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, 9/89 అని. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 492 సంవత్సరాలు పట్టింది. అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్లో. అయోధ్యకు అంతకుముందు ఏమని పేరు ఉండేది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫైజాబాద్ అని పేరుండేది అయోధ్యకు అంతకుముందు పేరు. బాబ్రీ మసీదుపై దాడి ఎప్పుడు జరిగింది అంటే ఆప్షన్ ఏ, డిసెంబర్ 6, 1992. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు భారత ప్రధాని ఎవరు? 1992లో భారత ప్రధాని ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, పివి నరసింహారావు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు భారత రాష్ట్రపతిగా ఎవరున్నారంటే ఆప్షన్ బి, శంకర్ దయాళ్ శర్మ అనే అతను 1992లో రాష్ట్రపతిగా ఉన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? ఇప్పుడు ఎక్కువగా అయోధ్య అంటేనే ఉత్తరప్రదేశ్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి, కళ్యాణ్ సింగ్. అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదంపై ఎంతమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి, 5 మందితో. అయోధ్య వివాదానికి సంబంధించిన తీర్పులో న్యాయమూర్తి రంజన్ గొగోయ్తో పాటు బెంచ్లో పాల్గొన్న 4 న్యాయమూర్తులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఈ పైన ఉన్న వారందరూ ఈ బెంచ్లో పాల్గొన్న 4 న్యాయమూర్తులు. అయోధ్య వివాద తీర్పులో మసీదు నిర్మాణానికి ఎన్ని ఎకరాల భూమిని ఇచ్చారు? అంటే ఆన్సర్ ఆప్షన్ సి, 5 ఎకరాల భూమిని ఇచ్చారు. బాబ్రీ మసీదు ఎప్పుడు నిర్మించారు అంటే ఆన్సర్ ఆప్షన్, ఇక్కడ ప్రింట్ మిస్ అయింది. ఆన్సర్ ఆప్షన్ సి, 1528లో బాబ్రీ మసీదును నిర్మించారు. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఎప్పుడు ఇచ్చింది? ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు ఇచ్చింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, నవంబర్ 9, 2019. అయోధ్య రామ మందిరం దగ్గర ప్రవహించే నది ఏది? ఏ నది ప్రవహిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి, సరయూ నది. అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన కార్యక్రమం ఎప్పుడు జరిగింది అంటే ఆప్షన్ బి, 2020లో. అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించి ఏ చారిత్రక సంఘటన చరిత్రలో నిలిచిపోయింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి, బాబ్రీ మసీదు కూల్చివేత. అయోధ్య రామ మందిర నిర్మాణం యొక్క శైలి ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ సి, నగారా. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసింది ఎవరు అంటే నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి.
అయోధ్య రామ మందిరానికి ఎన్ని గోపురాలు ఉన్నాయి? అయోధ్య రామ మందిరానికి ఎన్ని గోపురాలు ఉన్నాయి? ఒక్కటే, ఆప్షన్ ఏ. అయోధ్య రామ మందిర నిర్మాణానికి బాధ్యత వహించిన ట్రస్ట్ పేరు ఏమిటి? ఏం ట్రస్ట్ అది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, రామ జన్మభూమి న్యాస్. రామ జన్మభూమి న్యాస్ అనేది ఈ ట్రస్ట్ అనేది అయోధ్య రామ మందిర నిర్మాణానికి బాధ్యత వహిస్తున్న ట్రస్టు. శ్రీరాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఇతిహాసం ఏది? ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, రామాయణం. అయోధ్య రామ మందిరానికి సమీపంలో ఉన్న పవిత్ర జలాల పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సరయూ నది. అయోధ్య రామ మందిరంలో ఏ పండుగను ఘనంగా జరుపుకుంటారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ గెస్ చేసి మీరే కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే నేను ఆన్సర్ ఇస్తాను. అయోధ్య రామ మందిర రూపశిల్పి ఎవరు? అయోధ్య రామ మందిర రూపశిల్పి ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, విశ్వకర్మ. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించిన దేవుడి పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, రాముడు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఏ సామాగ్రిని ఉపయోగించారు? ఏ సామాగ్రిని ఉపయోగించారు అంటే ఇసుక రాయి. ఆప్షన్ సి. అయోధ్య స్థలంలో గతంలో ఆలయాన్ని ఏ రాజు నిర్మించాడని నమ్ముతారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, రాజా దశరథుడు. అయోధ్యలోని రామ జన్మభూమికి గల ప్రాధాన్యత ఏమిటి? అయోధ్యలోని రామ జన్మభూమికి గల ప్రాధాన్యత ఏమిటి? ఆన్సర్ గెస్ చేసి కరెక్ట్ ఆన్సరు కామెంట్ చేయండి. తెలియకపోతే అడగండి, చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసము కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.